ఇంకా ఎక్సలెంట్గా ఉండేది. మన తోట మొత్తం ఇలానే మెత్తదనమైన షైనింగ్ ఉందండి. తోట అసలు మేము రౌండ్ తిరిగి వచ్చాం కదా, రౌండ్ చుట్టూ తోట ఇంత షైనింగ్ ఇంత గ్రోతింగ్ నేను ఎప్పుడు చూడాల. అందులో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ నల్లి ఈ తామరపురుగు అటాక్కి తోట అసలు ఈ రేంజ్లో తోట ఎక్కడ కనపల్లా నాకు. మీకైతే ఎక్కడ కనపల్లా. నిన్న ఫీల్డ్ చూసినప్పుడు ఈ చెట్లన్నీ ఇట్లా వేసేసరికి ఇట్లా అనిపించినాయి, కానీ లేకపోతే ఫ్రెష్గా తీసినట్టయితే ఇంకా మంచి లుక్ అన్న. అసలు మనం దీనికి మన రైతులు మనం మోసం చేసిన పని లేదు. పక్క రైతులు మనం ఏదో వాళ్ళ ప్రమోషన్ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మేము వ్యవసాయం చేసే వాళ్ళం రైతులం కాబట్టి మనం ఎట్లా ఉన్నా కానీ అర్థమైపోతుంది మాకు ఈ సీడ్ చూడంగానే. తర్వాత మీరు ఒకసారి ఇటు వస్తే మీరు కూడా ఇటు చుట్టూ మనం చూపిద్దాం. ఎందుకంటే ఒక చోట ఉండి చూపించామనుకో అంతేలేండి. ఇదిగోండి, మనం అంత దూరం నుంచి ఎందుకు వచ్చామంటే మనం సీడు గొప్పతనం తెలుసుకున్నామనే కదా. అవును. నిన్నైతే అన్నకి వీడియోలు పెట్టిన తర్వాత అన్న మీరు మంచి ఫీల్డ్ మిస్ అవుతుండ్రు అన్న. చూడండి మనకి కాపు అస్సలు కాపులో ఎటువంటి రాజు లేదు. అచ్చు పెడితే 36 కానీ పెట్టి ఇంకా బాగుండేది. మీ పేరన్నా? నాసరయ్య.